మొదటిగా దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు. నిన్నటి దినాన్ని మనోహ దంపతుల జీవితంలో ఉన్న ఒక లోటును దేవుడు ఎంత అద్భుతంగా మార్చి వాడుకుని ఆ బిడ్డలకి గర్భఫలం ఇవ్వడం ద్వారా ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఒక గొప్ప రక్షకుడు ఉదయించాలి అని, ఒక న్యాయాధిపతి దేవుడు పుట్టించాలని ఆశపడి వాళ్ళ జీవితాల్లోనికి దేవుని యొక్క ప్రత్యక్షతను తీసుకుని వచ్చి మనోహ భార్యను మొదటగా దర్శించి ఆమెతో చెప్పిన మాటలు నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సో దేవుని చిత్తానుసారంగా దేవుడు మనోహ భార్యకి ప్రత్యక్షమై ఆమె గర్భఫలము గురించి వివరంగా బోధించిన తర్వాత మనోహ భార్య వెళ్ళి తన భర్తతో మాట్లాడుతూ, ఇలా నాకు ఒక వ్యక్తి వచ్చి ఇట్లా చెప్పారు అని చెప్పినప్పుడు, నిజంగా అది దేవదూత వచ్చి దేవుడే తనని దర్శించారన్న విషయం కూడా ఆమెకు గ్రహింపులోకి రాలేదు. కానీ ఒక వ్యక్తి వచ్చి ఇట్లా నాకు చెప్పారు అన్నప్పుడు మనోహ వెంటనే నమ్మేలేదు, కానీ ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. దేవా, నా భార్యను దర్శించినట్లుగా నన్ను కూడా దర్శించండి. నాకు పుట్టబోయే శిశువుకి మేము ఏం చేయాలో, అంటే నమ్మారు గర్భఫలం వస్తుంది అని, అయితే నాకు కూడా ఆ ప్రత్యక్షత కావాలి అని ఆయన ఆశపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివితే, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక రెండవ ప్రత్యక్షత అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. ఇది వర్డ్ టు వర్డ్ చదువుకుంటే మనకి టైం ఎక్కువ పట్టేస్తుంది, కాబట్టి నేను ఓవరాల్గా ఒక స్టోరీ లాగా చెప్దామని ఆశపడుతున్నాను. సో ఇప్పుడు మనోహ ప్రార్థన చేశారు, వెంటనే దేవుడు ఆలకించారు. వెంటనే మళ్ళా మనోహ భార్యకే ప్రత్యక్షమైతే ఆ పొలంలో కూర్చున్న మనోహ భార్య వెంటనే తన భర్త దగ్గరికి వచ్చి, నాకు ఎవరైతే ప్రత్యక్షమై ఈ మాటలు చెప్పారో ఆయన మరలా వచ్చారని చెప్పినప్పుడు మనోహ పొలంలోనికి వెళ్ళి దేవుని యొక్క దూతతో మాట్లాడుతూ, నీ పేరేమిటి ప్రభువా, నీ పేరేమిటో చెప్పండి అని అడిగినప్పుడు దేవుడు చెప్తారు, నా పేరు నువ్వు అడుగుచున్నావు, అది చెప్పనసఖ్యము కానిది అని చెప్తారు. అంటే దేవుని యొక్క పేరును అక్కడ బయలుపరచడానికి ఒక్క మాటలో డిఫైన్ చేయడానికి వీల్లేదు, కాబట్టి అక్కడ ఆయన పేరు ప్రత్యక్షపరచబడలేదు, చెప్పలేదు. కానీ వీళ్ళంటారు, ఓకే ప్రభువా, మీరు మాకు గర్భఫలం ఇస్తారు కాబట్టి ఆ గర్భఫలాన్ని పొందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ మనోహ ప్రార్థన ఆలకించి దేవుడు వచ్చిన తర్వాత ఆయనకి ఒక అర్పణ అర్పించాలని మనోహ ఇష్టపడినప్పుడు ఆ మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. సో ఇప్పుడు మనోహ దంపతులు అక్కడ అర్పణ అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఒక ఆశ్చర్య కార్యం చేశారంట. ఏంటి ఆశ్చర్య కార్యము అని గనక మనం చూస్తే 20వ వచనంలో, ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దాన్ని చూసి నేలకు సాగిలపడిరి. అక్కడ జరిగిన ఒక ఆశ్చర్య కార్యం ఏంటంటే, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అంతవరకు ఆయన ఒక ప్రవక్తో లేకపోతే ఆయన ఒక దేవదూతో సంథింగ్ ఎవరో అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం, దేవుడే వచ్చి వారితో మాట్లాడుతున్నారు, ఆ దేవుడే వారికి ప్రత్యక్షమయ్యారు, దేవుడే ఆయన చిత్తాన్ని బయలుపరుస్తున్నారని వాళ్ళకి అర్థం కాల. సో వాళ్ళకి అర్థం కాకపోయినప్పటికీ వాళ్ళు చక్కగా దేవుని సన్నిధిలో ఆయన్ని గౌరవించాలని, సన్మానించాలని, ఆయనకి పరిచర్య చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలని ఆశపడుతూ ఫుడ్ తీసుకుని వచ్చి పెడతాను అన్నప్పుడు, నాకు కాదు యెహోవాకే బలి అర్పించండి అని చెప్పినప్పుడు వాళ్ళు బలి తీసుకొచ్చారు. అక్కడ జరిగిన ఆశ్చర్య కార్యం ఏంటి అంటే, ఆ అర్పణ అంగీకరించబడింది అనడానికి సూచన అగ్ని జ్వాలలు. మనము చాలా సందర్భాల్లో ఈ మాటలు చూడొచ్చు. ఇప్పుడు సమయాన్ని బట్టి నేను అన్నీ గుర్తు చేయలేను, కానీ
మీరు తర్వాత చదువుకోండి. ఏలియా దగ్గర మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. అటు బయలుదేవత ప్రవక్తలు ఉన్నప్పుడు వాళ్ళతో ఒక సవాలేసి దేవుని యొక్క సన్నిధిలో నిజమైన దేవుడు ఎవరు అని నిరూపించడానికి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ బలి అర్పించడానికి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిని, ఆ కందకంను, దానిలో ఉన్న నీటిని కూడా ఆవిరి చేసినట్లుగా మనం చూస్తాం. అంటే అక్కడ మీనింగ్ ఏంటి? దేవుడు ఆ బలిని అంగీకరించారు అని అర్థం. ఆమేన్. అలాగే మనం గిద్యోను దగ్గర కూడా చూస్తే ఇదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా గిద్యోను ఒక బలి అర్పించినప్పుడు అక్కడ కూడా ఆ అగ్ని వచ్చి ఆ బలిని దహించినట్లుగా అక్కడ ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే ఎక్కడ బలి అంగీకరించబడిందో అక్కడ అగ్ని దిగి వచ్చినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా అది నూతన నిబంధనలో కూడా అగ్ని రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. అంటే అక్కడ అంగీకారం, దేవుని యొక్క అంగీకారాన్ని బయలుపరచడానికి ఒక ఆశ్చర్యకార్యం ఏంటి అంటే అగ్ని దిగి వచ్చింది, ఆ అర్పణని దహించింది. ఆ అగ్ని జ్వాలలలో నుండి ఈ దేవదూత పైకి ఎక్కబడింది, పరమునకు చేర్చబడింది. ఎక్కడైనా మీరు చూడండి, దేవదూతలు, నార్మల్ దేవదూతలు అయితే జస్ట్ వచ్చారు, మెసేజ్ ఇచ్చారు, మాయమైపోయారు. వాళ్ళు ప్రత్యక్షమయ్యారు, మాయమైపోయారు అని ఉంటుంది. అంతే తప్ప వాళ్ళ అగ్ని జ్వాలల్లో నుంచి పరమునకు చేర్చబడ్డారు అని లేదు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఒక్క దగ్గరే ఆరోహణమయ్యారు, పరమునకు చేర్చబడ్డారు అని పునరుద్ధానం తర్వాత మనం చదువుతాం. అంటే ఇక్కడ ఎవరు వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ఒక మనుష్యాకారంలో మనోహ భార్యను దర్శించి పుట్టబోయే శిశువు గురించిన ఆయన చిత్తాన్ని బయలుపరిచి దేవుని యొక్క చిత్తము అనుసారంగా వాళ్ళని ఉండమని మనోహ కూడా మరలా ప్రత్యక్షమయ్యి మనోహతో కూడా మాట్లాడి వారిచ్చిన అర్పణను అంగీకరించి ఒక అద్భుత కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మన జీవితాల్లో కూడా మన బలి అర్పణ అంగీకరించాలి అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తే, మనోహ భార్య ఆయన చిత్తానికి తల ఒగ్గింది. ద్రాక్షారసాన్ని కానీ మద్యాన్ని కానీ సేవించకుండా ఆ బిడ్డని గర్భాన్ని ధరించి కనడానికి ఆమె ఇష్టపడింది. మనోహ కూడా ఇష్టపడ్డారు. ఆ వారిరువురు కలిసి ఆ కుటుంబంగా దేవుని చిత్తానికి లోపరుచుకోవడానికి ఇష్టపడ్డారు కనుక దేవుని యొక్క ప్రత్యక్షత కుటుంబానికి దక్కింది. ఆమేన్. అలాగే దేవుని చిత్తం కూడా బయలుపరచబడింది. ఈరోజు ఈ అంశంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేవుని చిత్తం నీకు బయలుపరచబడాలి అన్నా, దేవుని ఉద్దేశాలు మీ ఇంట్లో, మన గృహాల్లో, మన కుటుంబాల్లో నెరవేర్చబడాలి అన్నా మొదటిగా ఆయన చిత్తానికి లోపరుచుకోవడానికి మనం ఇష్టపడాలి. హన్నా ఇష్టపడింది, మరియా ఇష్టపడింది, ఈరోజు మనోహ భార్య ఇష్టపడింది. ఇలా చూసుకుంటూ పోతే చాలామంది స్త్రీలు దేవుని చిత్తానికి లోపరుచుకున్నారు. వారు దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడ్డారు కాబట్టి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో దేవుని చిత్తం సంపూర్ణం చేయబడింది. ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా అట్టి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయాలి అంటే, ఆయన ప్రత్యక్షతలు మనం చూడాలి అంటే మనం కూడా లోపరుచుకోవాలి. నా జీర్లుగా మార్చబడాలి అని దేవుడు నిన్న దినాన్ని చెప్పారు. మరి ఎంతమంది ఈరోజు ఆ నా జీరులుగా చేయబడడానికి ఇష్టపడుతున్నారు? మనకి బలవంతం ఏం లేదు, దేవుడు ఆప్షన్ ఇచ్చారు. మనకి ఇష్టమైతే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే బ్రేక్ కూడా చేయొచ్చు. చాలామంది బ్రేక్ చేసుకుని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన గ్రూప్కి వచ్చి వాళ్ళ సొంత ఆలోచనలతో, అంటే వాళ్ళ ఇష్టాల ప్రకారంగా వచ్చి అది నెరవేర్చబడకపోయినా, ఒకవేళ నెరవేరిన తర్వాత అయినా దేవుడి నుంచి డీవియేట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో యూదా ఇస్కరియోతు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళి దేవుని కృప నుంచి రాలిపోయాడు. అలాగే మనము అలా దూరంగా వెళ్ళిపోకుండా దేవుని చిత్తానికి లోపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుత ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు. ఆయన ప్రత్యక్షతలు, ఆయన చిత్తం సంపూర్ణం చేసే దేవుడు. ఇది మొదటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం చదివితే 24వ వచనము, తర్వాత ఆ స్త్రీ, ఇక్కడ మధ్యలో ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ చూసి మనోహ భయపడిపోయాడంట. ఆయనకి వాళ్ళ పాత నిబంధనలో ఉన్నది ఏంటంటే దేవుని చూసి ఎవ్వరూ బ్రతకరు అని. దేవుని చూసి బ్రతికే నరుడు ఎవ్వరూ లేరు. కాబట్టి
ఇదిగో మనం దేవుణ్ణే చూసాం కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోతాం అని ఆయన ఫిక్స్ అయిపోయి భయపడతా ఉన్నాడు. అప్పుడు తన భార్య చెప్తున్న మాట 21 నుంచి నేను చదువుతున్నా. ఆ తర్వాత యెహోవా దూత మనోహకు అతని భార్యకు మరెన్నడూ ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనం నిశ్చయంగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనల్ని చంపగోరిన ఎడల ఆయన దహన బలి నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నింటినీ మనకి చూపించడు, ఈ కాలంలో ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. ఆమె చెప్తున్న మాట ఎంత మంచి మాట చూడండి. ఒక మంచి భార్యగా ఇస్తున్న సలహా. ఏమని సలహా ఇస్తుంది? ఇన్ని విషయాలు దేవుడు ప్రత్యక్షమై చెప్తే మనల్ని చంపేయడానికే దేవుడు ప్రత్యక్షత కలిగింది అని ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అని తన భార్య చెప్తా ఉంది. అంటే ఒక మంచి సలహా, ఒక వివేకంతో కూడిన జ్ఞానంతో కూడిన సలహా ఇస్తూ ఉంది. ఇవన్నీ మనకి చెప్పింది ఎందుకు అంటే మనల్ని చంపడానికి కాదు, దేవుని చిత్తం నెరవేర్చడానికి. సో సాటి అయిన సహాయం అంటే వాళ్ళు భయపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మంచి సలహాలు ఇవ్వాలి. వాళ్ళు భయపడుతున్నప్పుడు అవునండి మనల్ని చంపడానికే ఈ ప్రత్యక్షత జరిగింది అంటే ఇంకా మనోహ దేవుని చిత్తంలో ఉండడు, ఆయన భార్య కూడా దేవుని చిత్తంలో ఉండడు. మనం ఏం చేస్తాం? వాళ్ళు భయపడుతుంటే డబుల్ భయపడుతూ ఉంటాం. అలా కాకుండా దేవుని మీద విశ్వాసం ఉంచిన స్త్రీలుగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందన్న మాటను నెరవేరుస్తూ జ్ఞానంతో సలహాలు ఇవ్వాలి, వివేకంతో మాట్లాడాలి. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ సంగతులు జరిగిన తర్వాత 24వ వచనంలో, ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. సంసోను మీనింగ్ ఏంటంటే ప్రకాశము, లైట్. ఆయన ఒక ఇశ్రాయేలుకు ఒక వెలుగుగా, ఒక ప్రకాశంగా ఉదయింపచేయడానికి దేవుడు ఇష్టపడ్డారంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. నిజంగా మన జీవితాల్లో దేవునికి లోబడితే మనలో నుంచి వచ్చే ఫలము మన గర్భఫలమే అయి ఉండొచ్చు, ఆత్మీయ బిడ్డలే అయి ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ లోకానికి వెలుగుగా ఉంటారు. ప్రభు చెప్పారు కదా, మనం లోకానికి ఎలా ఉన్నాం? వెలుగుగా ఉన్నాం, ఉప్పుగా ఉన్నాం. ఆయన బిడ్డలుగా మనం వెలుగుగా ఉన్నాం. మనం దేవునికి లోబడితే మనలో నుంచి వచ్చే బిడ్డలు కూడా ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉంటారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈయన ఒక ప్రకాశం, ఒక వెలుగు. ఈ ఇశ్రాయేలు ప్రజల రక్షణార్థమే ఒక న్యాయాధిపతి. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చారంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. లాస్ట్ అండ్ ఫైనల్గా 25వ వచనం మనం చదివితే, ఈ 13వ అధ్యాయంలో యెహోవా ఆత్మ జోర్యాకును ఎష్టాయేలునకును మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టాను. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే సంసోన్ని రేపడం మొదలుపెట్టిందంట. రేపడం అంటే ఇంకొక మాటలో పురికొల్పడం. అంటే దేవుని చిత్తములోనికి అడుగులు వేయడానికి పరిశుద్ధాత్ముడు ఆయన రేపడం మొదలుపెట్టారు. దేవుని ఆత్మ రేపడం మొదలుపెట్టిందంట. మనల్ని కూడా ఒక్కొక్కసారి దేవుడు రేపుతూ ఉంటారు. రేపడం అంటే ఇంకా ఆ పని చేయకపోతే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. అదే విషయం పదే పదే దేవుడు గుర్తు చేస్తూ ఉంటారు. ఆయన చిత్తంలో ఫిక్స్ అయ్యేంత వరకు వదలరు. అలా రేపడం మొదలు పెట్టారంట. అంతవరకు ఆయన మంచిగా దేవుడు ఆశీర్వదించారు, ఎదిగారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుని ఆత్మయే బలవంతం చేయడం, రేపడం మొదలుపెట్టిందంట. సో ఈ 13వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము అంటే దేవుడు మనోహ భార్యకు ప్రత్యక్షమయ్యారు, ఆయన చిత్తాన్ని బయలుపరిచారు. ఆ చిత్తానికి మనోహ భార్య ఇద్దరు విధేయత చూపించినప్పుడు రెండవ ప్రత్యక్షతలో దేవుడు ఒక ఆశ్చర్యకార్యం చేశారు. ఏంటి ఆశ్చర్యకార్యం? వారి జీవితాల్లో దేవుడికి ఇచ్చిన అర్పణ అంగీకరించబడింది. అంటే వారిరువురు, వారి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో అంగీకరించబడింది. తద్వారా వచ్చిన గర్భఫలము ఒక ప్రకాశంగా, ఒక వెలుగుగా సంసోన్ని దేవుడు ఆశీర్వదించారు. ఆశీర్వదించబడిన ఆ బిడ్డ ఆయన సొంత సమయంలో రేపడం మొదలుపెట్టారు. ఇంతవరకు మనం ఈ 13వ అధ్యాయంలో నేర్చుకున్న మాటలు. నెక్స్ట్ 14కి వెళ్ళిపోదాం. ఇంచుమించు సంసోన్ గురించి మొదలు పెడితే 14, 15, 16 మూడు అధ్యాయాలు సంసోన్ గురించి క్లియర్గా రాసుంది. మరి ఈరోజు దేవుని చిత్తం ఎంతవరకు అయితే అంతవరకు మనం చూద్దాం.
సంసోను 14వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచెను. సంసోను పెద్దవాడయ్యాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు, దేవుడి చేత రేపబడ్డాడు. ఆయన ఏం చేశాడంట, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడంట. అక్కడ ఒక స్త్రీని చూశాడంట. చూసిన వెంటనే ఆమె నచ్చేసింది. నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. నాజీరులు చేయబడిన వాళ్ళల్లో మొదటి నియమము ఏంటి? మనకు నచ్చిందల్లా చేయకూడదు. మన హృదయానికి ఆనందం కలిగించేది ఏది మనం చెయ్యకూడదు. కానీ ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒక దాన్ని చూసినప్పుడు ఆయనకి నచ్చిందంట. ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడంట. తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, తిమ్నాతులో నేను ఒక కుమార్తెను చూశాను, ఫిలిష్తీయుల కుమార్తెను చూశాను, ఆమె నాకు చాలా నచ్చింది, మీరు నాకు తన్నిచ్చి పెళ్లి చేయండి అని చెప్తున్నాడు. సో వెంటనే అక్కడ చెప్పబడిన మాట, తిమ్నాతులో నా స్త్రీ కన్నా మన మధ్యలో మన సొంత ప్రజల్లో అనేక మంది బిడ్డలు ఉన్నారు, ఎవరో ఒకరు నువ్వు పెళ్లి చేసుకొని తన తల్లిదండ్రులు వారించినప్పటికీ ఆయన వినలేదు. తన్నే వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అలా ఇష్టపడ్డాడు? అక్కడ మనం ఒక మాట చదవాలి. 4వ వచనం, ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఎందుకు రేపబడ్డాడంట? ఎందుకు బలవంతం చేయబడుతున్నాడు? ఎందుకు ఆమెను కోరుకుంటున్నాడు అంటే, ఆయనకి యాక్చువల్గా ఒక బలహీనత. స్త్రీలను చూసినప్పుడు మోహించడం ఒక బలహీనత. ఆ బలహీనతని దేవుని చిత్తానికి లోపరుచుకొని దేవుని చిత్తం అక్కడ ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనలో ఉన్న బలహీనతలు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వాడుకుంటారు. ఆమేన్. మనలో ఉన్న బలహీనతల్ని కూడా దేవుని చిత్తం సంపూర్ణం చేయడానికి దేవుడు కొన్ని విషయాల్లో వాడుకుంటారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు అన్నలు ఉన్నారు. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళకి ఏముంది, ఆ యోసేపుని చూస్తే కోపం వస్తుంది, ద్వేషం కలుగుతుంది, ఈర్ష్య కలుగుతుంది, కలలు కనేవాడిని చంపేయాలనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? చెడు ఉద్దేశం. వాళ్ళ బలహీనత ఏంటంటే, ఆయన దేవుడు ఆశీర్వదిస్తున్నా లేక తండ్రి ప్రేమిస్తున్నా వాళ్ళు చూడలేని పరిస్థితులు, ఈర్ష్య, ద్వేషం. వాళ్ళ ఆ బిహేవియర్ని దేవుడు ఎలా వాడుకున్నారు? యోసేపు పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడ్డానికి ఒక ప్లస్ పాయింట్గా దేవుడు చేసుకున్నారు. ఆమేన్. వాళ్ళ బలహీనతని దేవుడి చిత్తాన్ని లోపరుచుకోవడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఒక బలంగా మార్చుకున్నారు. సో ఇక్కడ సంసోన్లో ఒక బలహీనత ఉంది. ఏంటా బలహీనత అంటే, అమ్మాయిలను చూసినప్పుడు నేత్రాశలో పడిపోయాడు. అది ఫిలిష్తీయులు, అన్యులతో మనకి సహవాసం ఉండకూడదు, నేను నాజీరు చేయబడిన వ్యక్తిని అని కూడా ఆలోచించకుండా, తల్లిదండ్రులు చెప్పినా కూడా తల్లిదండ్రుల మాటకు లోబడకుండా ఆయన ఏం చేశాడంట, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ బలహీనతను దేవుడు వాడుకున్నారు అక్కడ. ఫిలిష్తీయులకి ఏమైనా చేయడానికి, అంటే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆ బలహీనతను దేవుడు వాడుకున్నారు. దావీదు కూడా రేపబడ్డాడంట. దావీదు జీవితంలో కూడా ఒక సంఘటన మనం చూస్తాం. ఆయన జనసంఖ్యను లెక్కించమన్నాడంట. అది దేవునికి విరోధమైనదే. కానీ దేవుడు దావీదు రేపబడ్డాడు అక్కడ ఆ కార్యం చేయడానికి. ఎందుకు? దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకుందంట. ఆ కోపాన్ని తీసుకోవడానికి దావీదుని దేవుడు రేపారు. కాబట్టి ఆ జనసంఖ్య లెక్కించి అక్కడ చాలా పెద్ద ఉపద్రవం వచ్చినట్లుగా మనం చూస్తాం. సో ఒక్కొక్కసారి మన బలహీనతలను కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడే దేవుడని ఈ మాట నుంచి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్తే, ఆ అమ్మాయిని చూడడానికి తల్లిదండ్రులు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, తిమ్నాను ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతనికి ఎదుటకు బొబ్బరించుచు వచ్చాను. 5వ వచనం చదువుతున్నా. బొబ్బరించుచు వచ్చాను. 6వ వచనం, 14వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఇక్కడ తిమ్నానుకి వెళ్తూ ఉన్నాడు.
వెళ్తున్నప్పుడు ఒక సింహము ఎదురుగా వచ్చిందంట ద్రాక్ష తోటల దగ్గర. ఇతడు ఏం చేయబడ్డాడు? నాజీరు చేయబడ్డాడు. ఇతడు ఏం తినకూడదు? ద్రాక్ష రసమైనను ద్రాక్ష వల్లి నుంచి పుట్టింది ఏది తినకూడదు. ఒకవేళ తినడానికి వెళితే దేవుడే పంపించారో మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఒక సింహం అయితే ఆ ద్రాక్ష తోటల రూట్లో వచ్చింది, ఇతని మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ చేత ప్రేరేపించబడి ఒక మేకపిల్లని చంపినట్లు సింహాన్ని చంపేశాడంట. ఇదే మాట మనం దావీదు దగ్గర కూడా చూస్తాం. దేవుని ఆత్మ చేత ఒక గొర్రె పిల్లని రక్షించడానికి అక్కడ కూడా ఒక సింహాన్ని దావీదు చంపినట్లుగా మనం చూస్తాం. ఒక ఎలుగుబంటిని కూడా చంపినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, వస్తున్న ప్రమాదాల్లో దేవుని ఆత్మ బలము చేత వారు తప్పించబడ్డారు. వచ్చిన ఆ సడన్ విపత్తు, ఒక షాక్, సడన్గా ఒక సింహం మన మీదకి వచ్చిందనుకోండి, మనమైతే వెనక్కి పారిపోతాం, లేకపోతే అయిపోయింది నా జీవితం అని చెప్పి అక్కడే కృంగిపోయి అక్కడే కూర్చుండిపోతాం. కానీ వీళ్ళు దేవుని ఆత్మ చేత బలముగా అపోజ్ చేసి ఒక మేకపిల్లని చంపినట్టు చంపేశాడంట. ఆయనకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ఆత్మ చేత రేపబడ్డాడు, ప్రేరేపించబడ్డాడు అని ఉంది. సో ప్రతి మాటలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకుంటే అనుకోకుండా వచ్చిన విపత్తులో, ఉపద్రవంలో, దేవుడు ఆ కష్టంలో దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు కనుక క్షేమంగా సజీవంగా బయటకు వచ్చేసాడు. సో అతడు దాన్ని చంపేసి అక్కడ పడేసి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి చాలా నచ్చింది. సో వివాహం చేసుకోవడానికి అన్నీ మాట్లాడుకుని మరలా వెళ్ళి చూడడానికి వస్తూ ఉన్నప్పుడు అసలు ఈ చంపిన సింహం అక్కడే పడుందా, కళేబరం అక్కడే ఉందా లేదా అని వెనక్కి చూశాడంట. ఒకసారి ఆ మాట చదువుతాను. 8వ వచనం. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. నాజీరు చేయబడిన వ్యక్తి శవమును ముట్టకూడదు, కళేబరములను ముట్టకూడదు, అది అపవిత్రమైనది అని ఆల్రెడీ నాజీరు చేయబడిన వ్యక్తిగా తనకి తెలుసుండి ఎందుకు మరి ఆ కళేబరంలో ఉన్న తేనె తీసుకుని తిన్నాడు అంటే అక్కడ కూడా మరలా శరీరాశ, నేత్రాశ, శరీరాశతో ఈ లోకంలోనికి ఆయన ఏం చేయబడుతున్నాడు? ఈడవబడుతున్నాడు. ఇప్పుడు ఈ దినాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేది అదే. మీరు ఆల్రెడీ నాజీరు చేయబడిన వ్యక్తులని తెలుసు, మనకు తెలీదా ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది నీ ఆరోగ్యానికి క్షేమకరం, ఏది క్షేమము కాదు, అన్నీ మనకు తెలుసు. కానీ శరీర ఆశతో రేపబడి అది మళ్ళా తిని దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రలం అవుతాం. దానివల్ల మనకు ఉపయోగం ఏముండదు, కానీ పాపంలో పడిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ తేనెటీగల లోంచి వచ్చిన ఆ మంచి శ్రేష్టమైన తేనె అని తినేస్తున్నాడు, తీసుకెళ్ళి తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడంట. అది ఎక్కడి నుంచి తెచ్చాడో కూడా చెప్పలేదంట. తల్లిదండ్రులు కూడా ప్రతిష్టలో ఉన్నారు, వాళ్ళు కూడా దేవుని కొరకు సమర్పించుకున్న కుటుంబం, వాళ్ళు కూడా ఈయన ద్వారా పాపంలో పడ్డారు. సో మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏదైనా తెచ్చిస్తే ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు అడగాలి కదా, వాళ్ళు అడగలేదంటే తినేశారంట. సో అది కూడా మనకు ఒక పాఠమే. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. బిడ్డలు తేగానే తినేసామనుకోండి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈయన ఏం చేశాడంట, ఆ తేనె ఇచ్చేసి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీని చూడడానికి వెళ్ళినప్పుడు 10వ వచనం. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద. విందు చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఎందుకు విందు చేస్తా అంటే అక్కడ వాళ్ళకి ఆ మర్యాద ఉంది. 7 దినాలు పెండ్లి కుమార్తె కొరకు విందు చేయాలి. విందు అంటే ఏంటి? ఖచ్చితంగా అక్కడ మందు ఉంటుంది. విందులో మందు లేకుండా ఉండదు. సో ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ మళ్ళీ ఈయన ఒక్కడే సరిపోడన్నట్టు ఈయనకు ఒక 30 మంది స్నేహితులను తీసుకొచ్చారంట. ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు పార్టీని ఎంజాయ్ చేస్తున్నవాడు చేస్తున్నట్టు ఉండకుండా ఒక పొడుపు కథ చెప్పాడంట వాళ్ళకి.
అంటే ఈయన జ్ఞానాన్ని అక్కడ ఆ జ్ఞానం ప్రదర్శించడానికేమో మరి నాకు తెలియదు, కానీ ఒక పొడుపు కథ వేసాడంట. ఏంటో పొడుపు కథ చదువుతున్నాను చూడండి. 14వ వచనం. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తిను దానిలో నుండి తిండి వచ్చాను. 3 దినముల్లోగా వారు ఆ విప్పుడు కథ భావంను చెప్పలేకపోయారు. మీరు కనుక నేను వేసే ఆ భావాన్ని, ఆ విప్పుడు కథను విప్పితే గనక నేను మీ అందరికీ బట్టలు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. మీరు కనుక చెప్పలేకపోతే నాకు ఇవ్వాలి అని చెప్పాడనమాట. 30 మందికి నారబట్టలు, వస్త్రాలు ఇవ్వాలి అంటే ఎంత ఖర్చు అయ్యిద్ది? సో మొత్తం చాలా ఖర్చుతో కూడిన పని అనమాట. ఇప్పుడు ఆ పార్టీ 7 దినాలు చేయడమే కాకుండా వాళ్ళకి మళ్ళీ బట్టలు పెట్టాలి, నార వస్త్రాలు తొడగాలి, చాలా ఖర్చు ఉంది. సో వీళ్ళు ఖచ్చితంగా చెప్పలేరు అనుకునే ఆయన వేశాడు అవి ఇప్పుడు కదా. వేసినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే 15వ వచనం. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావంను మాకు తెలిపినట్లు అతన్ని లాలన చేయము, లేని ఎడ్ల మేము అగ్ని వేసి నిన్నును నీ తండ్రిని ఇంటిని కాల్చి వేయుదుము, మా ఆస్తి స్వాధీనపరుచుకుంటకే మమ్మల్ని పిలిచితిరా అనిరి. ఇలా మంచి స్నేహితులా? అస్సలు కాదు. ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఎలాంటి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నామో కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. వీళ్ళు వచ్చారు, చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, పార్టీ జరుగుతూ ఉంది, ఈ నేసిన ఇప్పుడు కదా వాళ్ళకి ఏమాత్రం అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? భార్య దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నారంట. నువ్వు గనక నీ భర్త దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఏదో విధంగా లాలన చేసి దాని ఆన్సర్ చెప్పకపోతే నిన్ను నీ తండ్రిని కాల్చేస్తామని. ఈమెం చేయాలి? ఆ టైంలో సంసోను చాలా బలవంతుడని ఆమెకు తెలుసు. ఏం చేయాలి? తన భర్త దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలి. చెప్పకుండా ఈమె ఏం చేసింది? ఏడవడం మొదలుపెట్టిందంట. లేడీస్కున్న పెద్ద డ్రాబ్యాక్ ఇది. డ్రాబ్యాక్ స్ట్రెంగ్త్ అనుకుంటారు, కానీ అది డ్రాబ్యాకే. స్ట్రెంగ్త్ అని అనుకుంటారు. భర్త దగ్గరికి వెళ్ళి ఏడిస్తే ఏమైనా చేసేస్తాడని. ఈమె ఏడవడం మొదలెట్టిందంట. 7 రోజులు విందు జరుగుతుంది, 7 రోజులు ఏడుస్తూనే ఉందంట. ఎందుకు విందు జరుగుతుంది? పెళ్లి కూతురికి పెళ్లి కుమారుడికి సంతోషంగా జరగాల్సిన విందులో ఈమె భయంకరంగా ఏడుస్తుంది. ఆయన్ని విసిగించడం మొదలుపెట్టింది. 7వ దినాన్ని ఇంకా ఆమె తొందర పెట్టడాన్ని బట్టి ఆయన విషయాన్ని తెలియచేసేసాడు. ఆమె వెళ్ళి వాళ్ళతో చెప్పింది. వెంటనే అవి ఇప్పుడు కదా భావము, తేనె కంటే తీపి అయినది లేదు, సింహం కంటే బలమైనది లేదు. తేనె కంటే తీపి అయినది లేదు. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి? బలమైన దానిలో నుండి తీపి వచ్చాను. సింహం బలమైనది, సింహంలో నుంచి తీపి వచ్చిందంటే తేనె వచ్చింది. నెక్స్ట్ తిను దానిలో నుండి తిండి వచ్చింది. తినేదేంటి? సింహము. దానిలోంచి తిండి రావడం ఏంటి? తేనె పుట్ట, దాని నుంచి వచ్చిన తేనె. సో దాని యొక్క భావాన్ని తెలియచేశారు. తెలియచేసిన కారణాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి బట్టలు పెట్టాలి. ఇప్పుడు ఆ బట్టలు ఎలా పెట్టాలి? ఈయన స్వచిత్తానికి వాడుకుంటూ, దేవుని ఆత్మను వాడుకుంటూ, ఈయన 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా రాగా అతడు అష్కెలోనకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్ము దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునికి భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడెను. ఈ భార్య అతన్ని హింసించి వేధించి భయంకరంగా ఏడ్చి ఆయన విసిగించిన కారణాన్ని బట్టి చాలా కోపం వచ్చిందంట సంసోన్కి. కోపం వచ్చి వెళ్ళి ఒక 30 మందిని చంపేశాడంట. చంపేయడమే కాదు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి అతను వెళ్ళి ఆ 30 మందిని చంపేసి వాళ్ళ సొమ్ము దోసుకొచ్చి వీళ్ళకి బట్టలు ఇచ్చేసి కోపం వచ్చి వెళ్ళిపోయాడంట. అంటే భార్యను వదిలేసి వెళ్ళిపోయాడనమాట. ఈ భార్యను ఇప్పుడు అక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈమె ఏడ్చి వాళ్ళ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి భర్త యొక్క ప్రేమను కోల్పోయింది. స్నేహితులు అడిగిన క్వశ్చన్ని తెలుసుకోవడానికి భర్తని విసిగించి, నీకు నేనంటే ప్రేమ లేదు, నువ్వు నన్ను ఇష్టపడడం లేదు, నాకు ఆన్సర్ చెప్పట్లేదు అని చెప్పి విసిగించి భర్త యొక్క ప్రేమను కోల్పోయింది. ఆయన కోపం వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆమెను అతని స్నేహితుడికి ఇచ్చి తన తండ్రి పెళ్లి చేసేసాడంట. వెంటనే ఆ విందు జరుగుతున్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడంటే డివోర్స్ ఇచ్చేసాడేమో అని అనుకుని స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడంట. పెళ్ళి అయిపోయింది. తర్వాత కొన్ని దినాలు అయిపోయినాయి. 15వ అధ్యాయంకి వస్తే
ఆ కొన్ని దినాల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఎలా వచ్చాడు? మేకపిల్లని తీసుకుని వచ్చాడు భార్యను తీసుకెళ్ళడానికి. సో మేకపిల్లని తీసుకుని వచ్చినప్పుడు ఈ సంసోను తన మామ అంటే ఆ భార్య యొక్క తండ్రి చెప్తున్నాడు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు కాబట్టి నీ భార్యను నీ స్నేహితునికి ఇచ్చాను, అతని చెల్లుంది, ఆమె ఇంకా అందంగా ఉంటుంది, ఆమెను పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు. సో చాలా కోపం వచ్చింది మనోడికి. కోపం వచ్చి ఏం చేశాడంట, మొత్తం వాళ్ళ విషయంలో 3వ వచనం 15:3 సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడ్ల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినై ఉందునని చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలు తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనలను, కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, వలీవా తోటలను తగలబెట్టెను. ఈయనకి కోపం వచ్చింది. ఏం చేశాడంటే 300 నక్కలను తీసుకొచ్చాడంట. 2 నక్కలను కలిపి కట్టేశాడంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాగడా పెట్టాడంట, వెలిగించాడంట, వదిలేశాడు. మొత్తం ఫిలిష్తీయులకున్న ఆ యొక్క ఆస్తి అంతా తగలబెట్టేశాడు. గోధుమ చేలు, ద్రాక్ష తోటలు, ఇంకా వలీవల తోటలు అవన్నీ తగలబెట్టేశాడంట. సో ఇప్పుడు ఇదంతా జరుగుతున్న సిచ్యువేషన్స్లో మనం అర్థం చేసుకుంటే ఇది ఎందుకు చేశాడు, ఎవరు చేశారని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ తిమ్నానీయుడ అల్లుడైన సంసోను తన భార్య నిమిత్తమై ఈ కార్యం చేశాడని వాళ్ళకి తెలిసినప్పుడు వెంటనే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే 6వ వచనం, ఫిలిష్తీయులు ఇది ఎవరి చేసినది అని చెప్పుకొనుచు తిమ్నానీయుడ అల్లుడైన సంసోను భార్య ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చను గనుక అతడే చేసి ఉండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేసిరి. ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే ఆమె చనిపోయింది, ఆమె తండ్రి కూడా చనిపోయాడు. సో ఈయన పెళ్లి చేసుకున్నందుకు ఏమైనా హ్యాపీనెస్ ఉందా? ఈయన తీసుకున్న డెసిషన్ వల్ల ఈయనకైనా సుఖం ఉందా? ఈయన పేరెంట్స్కి సుఖం ఉందా? ఆ చేసుకున్న అమ్మాయికి హ్యాపీనెస్ లేదు, వాళ్ళ తండ్రికి కూడా హ్యాపీనెస్ లేదు. సో మన సొంత ఆలోచనల ద్వారా వెళ్తే ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. అక్కడ ఏమీ యూస్ లేదు, ఎవ్వరికీ సంతోషం లేదు. పైగా వాళ్ళ ప్రాణాలు పోయినాయి. వాళ్ళు తగలబెట్టేశారంట, తండ్రిని కూతుర్ని తగలబెట్టేశారంట. ఆమె దేనికైతే భయపడి తన భర్తకు లోబడకుండా భర్తని విసిగిస్తూ వచ్చిందో అదే విషయంలో తన భర్తని కోల్పోవడమే కాదు, తన జీవితాన్నే కోల్పోయింది. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఒక్క మాట ఏంటంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికినని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ భర్తకు నువ్వు మేలుకరంగా ఉండాలి కానీ పోరు పెట్టి విసిగించి ఆయన కోపానికి ఆయన ఉగ్రతకు పాత్రలుగా మార్చబడకూడదు. ఆమె ఏదైతే విత్తిందో అది కోసుకుంది. ఆమె ఏం విత్తింది? ఆమె స్వార్థాన్ని చూసుకుంది. నన్ను ఎక్కడ కాల్చేస్తారో, నన్ను ఎక్కడ చంపేస్తారో, నా తండ్రిని ఎక్కడ చంపేస్తారో, ఈ సంసోను ఏమైపోయినా నాకు సంబంధం లేదు. ఆయన ఇప్పుడు అంతమందికి బట్టలు ఎక్కడి నుంచి తెస్తాడని ఆలోచించిందా? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఆలోచించిందా? ఇవి ఇప్పుడు కదా బావని చెప్పేస్తే సరిపోద్ది, మేము సేఫ్గా ఉంటాం అనుకుంది. తను సేఫ్గా ఉందా? ఎండ్లోకి వచ్చేసరికి తన ప్రాణాలు కోల్పోయింది. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. భార్యగా మార్చబడిన తర్వాత భర్త యొక్క క్షేమం కోసం మనం ప్రయాసపడాలి కానీ భర్త గురించి ఆలోచించకుండా స్వార్థపూరితంగా ఉండకూడదు. తన తండ్రి గురించి తన గురించి ఆలోచించుకుంది కానీ తన భర్త విషయం ఆలోచించలేదు. ఆయన ఎంతో ప్రేమించి వచ్చి హత్తుకోవడానికి ఇష్టపడినప్పటికీ తనకి వ్యతిరేకంగా వెళ్ళింది. తద్వారా ఈ దినాన్ని ఆ బిడ్డ విషయంలో మనం చూస్తున్నాము. ఏది విత్తిందో అదే కోసింది. నువ్వు నీ భర్తకి ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి. టార్చర్ చూపించే భార్యగా ఉండొద్దు. ఆ టార్చర్ని మళ్ళీ దేవుడు నీకే పెడతారు. నువ్వు గనక మేలుకరంగా ఉంటే దేవుడు నీకు మేలు చేస్తారు. నువ్వు గనక భర్తను విసిగించే దానిగా ఉంటే నీ భర్త కూడా నిన్ను విసిగిస్తూనే ఉంటాడు. తద్వారా దేవుడు నీకు నువ్వు ఏదైతే విత్తుతున్నావో దాన్నే కోసేటట్లుగా దేవుడు డిజైన్ చేస్తారు నీ లైఫ్ని.
నీ భర్త క్షేమం కొరకు నువ్వు ఆలోచించు. అది నీకు క్షేమం, నీ ఇంటికి కూడా క్షేమం. ఆమేన్. సో ఆ విషయంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని సరిచేసుకుందాం. స్వార్థపూరితంగా ఉండొద్దు. నీ భర్త క్షేమమే నీ క్షేమం, నీ భర్త క్షేమమే నీ కుటుంబానికి క్షేమం. సో దాని కొరకు మనం ఎంకరేజ్ చేసే వ్యక్తులుగా ఉండాలి. మనోహ భార్య ఏం చెప్పింది? చంపడానికి కాదు దేవుడు ఇవన్నీ చూపించింది, దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు. ఆమె మంచి సలహా ఇచ్చింది. అలా ఎంకరేజ్ చేసే వ్యక్తులుగా ఉండాలి. కానీ సంసోను భార్య వలె ఆయన నాశనానికి, ఆయన కోపాగ్నికి గురి అయ్యే వ్యక్తులుగా ఉండొద్దు. మరొకసారి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకుందాం. నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్తే, వాళ్ళు చంపేశారని తెలిసినప్పుడు సంసోన్ ఏం చేశాడంట? వెళ్ళి అక్కడ అనేక మందిని చంపేశాడంట. 7వ వచనం 15:7. అప్పుడు సంసోను, మీరు ఇలాగున చేసిన ఎడల నేనును మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగ్గొట్టి వారిని బహుగా హతము చేసెను. సో అక్కడ ఎవరైతే ఆ భార్యని, తన తండ్రిని కాల్చేశారో వాళ్ళందరినీ చంపేశాడంటే, అందరినీ చంపేసి వచ్చి బండ సందుల్లో నివసిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? ఫిలిష్తీయులు అనేక మంది, అక్కడ ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఈ 2 నష్టాలకి వీళ్ళు పగ తీర్చుకోవడానికి వీళ్ళు ఇశ్రాయేల్ దేశంలోనికి, యూదా దేశంలోనికి వచ్చి లోహిలో దోపుడు కొరకే దండును సమకూర్చారంట. లోహి అనే ప్రాంతంలోనికి వచ్చారంట ఈ సంసోన్ని పట్టుకోవడానికి. అప్పుడు అక్కడున్న యూదా వారందరూ వచ్చి, ఎందుకు మీరు మా మీద అటాక్ చేస్తున్నారని అడిగినప్పుడు జరిగిన విషయం అంతా చెప్తే, సంసోన్ మేము అప్పగిస్తాం, మీరు మా మీద అటాక్స్ చేయొద్దు అని చెప్పి సంసోన్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన్ని కొత్త తాళ్ళతో కట్టి బంధించిన విధంగా తీసుకొచ్చి ఆ ఫిలిష్తీయుల చేతికి అప్పగించినప్పుడు మరలా దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చి 14వ వచనం, లోహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతుల కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే ఆయను. సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అక్కడ కూడా పరిశుద్ధాత్ముడు ఆత్మ అతన్ని ప్రేరేపించి అతని మీదకి బలముగా దిగి వచ్చి దేవుని ఆత్మ బలముతో 1000 మంది ఫిలిష్తీయులను ఒకేసారి చంపేశాడంట. ఒకసారి ఆలోచించేయండి, ఒక్క వ్యక్తి చనిపోయాడంటేనే అమ్మో, ఒక వ్యక్తి చనిపోయాడంట. చనిపోవడం వరకు ఎందుకు, ఇప్పుడు బ్రదర్ పడిపోయారంటేనే నా గుండెలు కొట్టుకుంటా ఉన్నాయి, అమ్మో పడిపోయారంట. ఒక వ్యక్తి చనిపోయాడంటేనే పెద్ద విషయం. అలాంటిది ఒక ఖడ్గం లేదు, ఒక కత్తి లేదు, ఏమీ లేదు. ఒక గాడిద పచ్చి ఎముక దొరికిందంట అతని చేతికి. అది కూడా జస్ట్ అట్లా దొరికింది. అది పట్టుకున్నాడు, 1000 మందిని ఒకేసారి హతం చేశాడు. మనం ఇవి సినిమాల్లో డైలాగ్స్, సినిమాల్లో స్టోరీస్లో చూస్తూ ఉంటాం. అది ఎప్పుడో మన బైబిల్లో జరిగిపోయిందే అక్కడ పెట్టారనమాట. సో గాడిద దవడ ఎముకతో మొత్తం అందరినీ ఏకదాటిగా చంపేసి ఒక కుప్పల కింద వేసాడంట. 2 కుప్పలు వేసాడంట జనాల్ని. అంటే వస్తున్నాడు, చంపేస్తున్నాడు, అలా విసిరేస్తున్నాడు అనమాట. అలా కుప్పలు 500 ఒక కుప్ప, 500 ఒక కుప్ప వేసినట్టున్నాడు. సో అట్లా వేసి చెప్తున్న మాట 16వ వచనంలో, గాడిద దవడ ఎముకతో ఒక కుప్ప, 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నానెను. అతడు చెప్పుడు చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామ్త్లేహి అను పేరు పెట్టాను. సో ఇప్పుడు అక్కడ పేరు పెట్టాడంట. దానికి అర్థం ఏంటి అంటే దవడ కొండ. ఒక దవడతో, గాడిద ఎముక దవడతో 1000 మందిని చంపినందుకు రామ్త్లేహి అని పేరు పెట్టాడు. దాని పేరు దవడ కొండ. సో ఆ కొండలాగా చేసేసాడనమాట. జనాల్ని చంపి వేసి ఆ శవాలతో కొండను తయారు చేశాడు. అంత బలవంతుడు సంసోను, అంత వీరుడు. ఎందుకు ఇంత బలం వచ్చింది ఆయనకి? ఎక్కడైనా మీరు చూడండి, అక్కడ జరిగిన ప్రతి సిచ్యువేషన్స్లో
దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చిన కారణాన్ని బట్టి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఈయనకి ఏమొచ్చింది? దాహం వేసింది. మరి ఎప్పుడు బంధించారో, ఎప్పుడు తీసుకెళ్లారో, ఇంత మందిని చంపడానికి ఎంత టైం పట్టిందో మనకు తెలియదు. కానీ 18వ వచనంలో చదివితే, అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లోహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లు బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హాకోరే అనబడెను. అది లోహిలో ఉన్నది. అతడు ఫిలిష్తీయుల దినములో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. ఆయనకి దాహం వేసింది. దాహం వేసి ఆయన చెప్తున్న మాట, సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను చచ్చిపోతున్నాను అన్నది నీకు ఇష్టమా ప్రభువా? ఒక్కసారి నా ప్రార్థన ఆలకించి నాకు వాటర్ దయచేయని ప్రార్థన చేశాడంట. అక్కడ అంతమందిని చంపేసిన తర్వాత ఆయన ప్రాణం పోతున్న పరిస్థితి, అంటే అలసిపోయాడు, బాగా అలసిపోయాడు. దాహం వేస్తూ ఉంది. దాహం వేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. తద్వారా మనకి ఏమర్థం అవ్వాలంటే ఈయన ప్రార్థనాపరుడే, విశ్వాసవీరుడే, ప్రార్థనాపరుడే. కాకపోతే ఈ లోకంలో ఉన్న నేత్రాశ శరీరాశను మాత్రం జయించలేకపోయాడు. ఈయన బలవంతుడు, అభిషక్తుడు, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి, దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. కానీ ఈయనలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత శరీరాశ, నేత్రాశ. వీటి వల్ల పట్టబడతా వచ్చాడు. తన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య వెనకాల ఒక ప్రాబ్లం ఉంది. అది శరీరాశ లేకపోతే నేత్రాశ ఉంది. సో దానిలో పట్టుబడతా వచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నాజీరులుగా చేయబడిన మన జీవితాల్లో కూడా, దేవుని కొరకు ప్రత్యేకించబడిన మన జీవితాల్లో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. మన బలహీనతనే చూసి ఆ బలహీనతలో పడిపోకుండా దేవుని చిత్తం ఆ బలహీనతలో కూడా నెరవేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారన్న మాటని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ బలహీనతలో కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నారంట. ఎంత గొప్ప మాట చూడండి. ఈ సంసోను నా మాట వినకుండా ఫిలిష్తీయుల స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కదా, నాకు ఎందుకు లేని దేవుడు వదిలేయలేదు. ఆ బలహీనతను దేవుని చిత్తం నెరవేర్చుకోవడానికి వాడుకున్నారు. ఈరోజు నా బలహీనతను కూడా దేవుని చిత్తం నెరవేర్చుకోవడానికి వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆమేన్. దేవుడు ఆయన జీవితంలో చేసిన మేలులు, ఆ ఉపకారములు ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనవో మనం గ్రహించాలి. మన పట్ల దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో మనం గ్రహించాలి. అలా గ్రహించగలిగితే దేవుని చిత్తంలో సంపూర్ణంగా స్థిరపరచబడగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈ దినాన్ని మనకు కొంచెం ముందుకెళ్తే దేవుడు అక్కడ వాటర్ ఇచ్చారంట. ఆ వాటర్ ఇప్పటి వరకు స్టిల్ యెరూషలేం వెళ్ళిన వాళ్ళు చూస్తారు. ఇప్పటికీ స్టిల్ అది కంటిన్యూ అవుతూ ఉంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ 16వ అధ్యాయంలో కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు న్యాయాధిపతిగా? 20 సంవత్సరాలు, 20 years న్యాయాధిపతిగా సక్సెస్ఫుల్గా, ఎక్కడ ఫెయిల్యూర్ లేకుండా దేవుని సన్నిధిలో ఆయన దేవుని బిడ్డగా, అక్కడ ఇశ్రాయేలుకు రక్షకుడుగా, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఆయన రక్షించే వ్యక్తిగా ఉన్నాడు. సంసోను వస్తున్నాడు అంటే వాళ్ళందరికీ భయం, హడలు. ఎంతమందినైనా ఒక్క చేత్తో చంపేయగలిగిన శూరుడిగా, వీరుడిగా వాళ్ళు గుర్తించారు. ఒక రక్షకుడిగా గుర్తించారు. 20 years ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు ముట్టుకోకుండా కాపాడాడు. అయితే జీవిత చర్మాంకంలోకి వచ్చేసరికి ఒక మిస్టేక్ జరిగింది. ఏంటా మిస్టేకు? అది కూడా మనం నేర్చుకుని ఈ టాపిక్ ఈరోజుతో ముగించుకుందాం. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి 2 స్త్రీలు మనకు కనబడతారు. 16వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నా. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతిని చూచి ఆమె యొద్ద చేరెను. ఎక్కడ చేరాడంట? వేశ్య దగ్గర చేరాడు. ఇది ఇంకెంత భయంకరమైన మాట చూడండి. ఒక నాజీరు చేయబడిన వ్యక్తి, ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి, ఒక న్యాయాధిపతి, ఆయన న్యాయం తప్పి
దేవుని చిత్తానికి లోబడకుండా శరీరేష చేత రేపబడి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. గాజాకు పోయాడు, అక్కడ ఒక వేశ్యని చూశాడు, ఆమె దగ్గర చేరాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది, ఈయన వచ్చాడని. వెంటనే వాళ్ళందరూ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏమని ప్లాన్ చేస్తున్నారు? ఈ గాజాకు వచ్చిన ఈ ఈ వ్యక్తిని చంపేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆయన మన చేతిలోంచి దాటకూడదు అని చెప్పి మొత్తం ప్లాన్ చేసి ఆ పట్టణం చుట్టూ వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు. ఈడెప్పుడు బయటకు వస్తాడో చంపేద్దాం అన్నట్లు కాపలా కాస్తూ ఉంటే ఈయన ఎంత బలవంతుడంటే స్వచిత్తానికి కూడా దేవుని బలాన్ని వాడేసుకున్నాడు. ఎంత బలవంతుడంటే 12 గంటలకు లేచాడంట, ఊరి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు టైట్గా పట్టణం యొక్క తలుపులన్నీ బిగించేసి ఉంచారు, అంటే బయటికి పోకుండా కాపలా పెట్టారనమాట. ఆ తలుపులన్నీ గట్టిగా బిగించి పెట్టారు. మీరు చూడండి, మన మెయిన్ డోర్ వేసేసి లాక్ చేసి ఉంటే మనం తీయగలమా? చాలా కష్టపడాలి. ఒక మెయిన్ డోర్ని తీయడానికే చాలా కష్టపడాలి. అలాంటిది పట్టణపు డోర్లు అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ ఊరికే ఆ డోర్స్ అనమాట, ఆ డోర్స్ని క్లోజ్ చేసి పెట్టారంట. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? 2 డోర్లని 2 చేతులతో ఇలా ఎత్తాడు, అంతే ఊడొచ్చేసినాయి అవి చేతిలోకి. జస్ట్ ఒక బొమ్మలాగా ఊడొచ్చేసినాయి అవి చేతులు. అంత బలవంతుడు సంసోన్. సో చేతులతో ఎత్తి పట్టుకొని ఎదురుగుండా కొండ ఉంటే కొండ మీదకి ఎత్తుకుని వెళ్ళిపోయాడంట, అంతే. ఇక్కడ పడేలా ఎత్తుకుని వెళ్ళిపోయాడంటే ఎంత బలవంతుడు అన్న దాని గురించి ఆ మాట చెప్తున్నాను నేను. ఆ బలం ఉపయోగించాడు. ఆ ద్వార బంధాల తలుపుల్ని ఎత్తుకుని తీసుకుని పోయాడు, ఓడి పెరికేశాడు. అంత బలం ఉంది. ఆయన ఇంకెవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. రెండవ మిస్టేక్ ఎక్కడ చేశాడంటే 4వ వచనానికి వెళ్ళేసరికి, పిమ్మట సోరేకులోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా, మళ్ళా శరీరాశ నేత్రాశ. ఈయన జీవితం అంతా ఈ బలహీనత వెంటాడుతూ వచ్చింది. వేశ్య దగ్గరికి వెళ్ళడము ఒక శరీరాశ, దాని ద్వారా ఒక నెగిటివ్ పడిపోయింది తన జీవితంలో. రెండోసారి కూడా మళ్ళా తప్పు చేశాడు. దెలీలా అనే ఒక స్త్రీని మోహించాడంట. మేబీ ఆమె కూడా ఫిలిష్తీయురాలే అయి ఉండొచ్చు. ఎవరైనప్పటికీ ఆమెను మోహించాడు, ఆమె దగ్గరికి కంటిన్యూస్గా వస్తున్నాడని తెలిసి ఫిలిష్తీయుల సర్దార్లు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, నీవు ఆయన బలంలో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుని మాకు చెప్తే, ఆయన అంత బలవంతుడిగా మార్చబడ్డానికి ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుని మాకు చెప్తే మేము నీకేమిస్తాం, 1100 వెండి నాణాలు నీకు ఇస్తామని ఆమెతో ఒక వడంబడిక చేసుకున్నారు, ఒక డీల్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఈమె ఎవరు? ఆమె భార్య. మేలుగా భార్యే మేలు చేయలేదు ఆయనకి. సొంత భార్య, పెళ్లి చేసుకున్న భార్య మేలు చేయలేదు ఆయనకి. సో ఈమె ఎవరు అంటే ఒక వేశ్య, ఒక స్త్రీ. మోహించాడు, వెళ్ళాడు, తన దగ్గర చేరాడు. ఇప్పుడు ఆమె డబ్బుల కోసం ఆయన అమ్మేయడానికి సిద్ధపడింది. ఆమె సీక్రెట్ తెలుసుకుని, ఆ బలహీనత, ఆ బలం ఏంటో తెలుసుకుని ఆయన బలహీనపరచడానికి ఇష్టపడింది. పద్దాకా అడుగుతూ వచ్చిందంట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బలమేంటో చెప్పు అడుగుతుందంట. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే బలమేంటో చెప్పు. మనం కూడా అంతే. ఎవరైనా మనల్ని బాగా ఇష్టపడుతున్నారంటే మన బలాలన్నీ చెప్పేస్తాం. అది అమ్మాయి అబ్బాయి ఆ రిలేషనే అయ్యి ఉండక్కర్లేదు. మన పక్కింటోళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎదురింటోళ్ళు, మన క్లోజ్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే. నన్ను బాగా ప్రేమిస్తుంది ఈమె, నా సీక్రెట్స్ అన్నీ చెప్పేసుకుంటాను. తర్వాత ఏమొస్తుంది? నీ సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తే అది వాళ్ళకి బలంగా మార్చబడుతుంది, నీకు అది బలహీనత అయిపోద్ది. సో ఒక వాక్యం చెప్తుంది, నీ ప్రియురాలి వడిలో పడుకున్నప్పుడు నీ నోటికి ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోవాలంట. నీ ప్రియురాలు అంటే నీ భార్య వడిలో పడుకున్నప్పుడు, సంథింగ్ నీ ప్రియుడు వడిలో పడుకున్నప్పుడు అంటే అన్నీ ఎవరికి వాళ్ళకి విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. నీ సీక్రెట్స్ అన్నీ ఎవరికంటే వాళ్ళకి రివీల్ చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు దొరుకుతావో అప్పుడు ఆ సీక్రెట్స్ అన్నీ వాళ్ళు వాడుకుంటారు. సో అన్నీ అందరికీ రివీల్ చేయొద్దు. చాలామంది నా దగ్గరికి వచ్చి ఈ విషయంలో బాధపడతారు. నేను నమ్మేశానమ్మా, చెప్పేశానమ్మా, నా జీవితంలో ఉన్నది జరిగినవి అన్నీ చెప్పేశాను, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో వద్దు. మనకి పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞానం ఇచ్చారు, మనం అన్నీ విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ మనం నోటిని కాపాడుకోవాలి, ఎక్కడ చాలా జాగ్రత్తగా
ఈ లోకంలో అందరూ నాకులాగే మంచివాళ్ళు అని నమ్మేస్తే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎన్నోసార్లు నమ్మి మోసపోయిన వాళ్ళు మన ముందున్నారు, మనం కూడా ఆ లిస్ట్లో ఉన్నాం. కాబట్టి మనం అందరికీ అన్ని విషయాలు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మన గ్రూప్లో కూడా పర్సనల్స్ షేర్ చేయొద్దు అనే చెప్తాను నేను. సో ఏదైనా పర్సనల్ విషయాలు ఉంటే పర్సనల్గానే మేము ప్రార్థన చేస్తాం, అంతే తప్ప అందరికీ చెప్పం. ఎవరి సీక్రెట్స్ ఎవరికి రివీల్ అవ్వద్దు. సో సీక్రెట్స్ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే చాలు. మనం సీక్రెట్స్ అన్నీ చెప్పుకోవడానికి మన దేవుడు ఉన్నారు మన పక్షంగా. ప్రార్థన చేసుకుంటే ఆయన మనకి సహాయం చేస్తారు. ఈయన సీక్రెట్ చెప్పేశాడంట, విసుగొచ్చిందంట ఆయనకి. ఇంకా విసుగొచ్చి ఈమె పద్దాక విసిగిస్తుంది. 3 సార్లు అబద్ధం ఆడాడు, 4వ సార్లు నిజం చెప్పేశాడు. ఆయన తలలో నాజీరు చేయబడిన వ్యక్తి కాబట్టి ఆ తల వెంట్రుకల్లో ఆయన బలం ఉంది అని నమ్మాడు. ఆ బలము సీక్రెట్ అని చెప్పాడు. వెంటనే ఆమె ఏం చేసిందంట, పద్దాక ఆయన చెప్పినప్పుడల్లా ఈమె ట్రై చేస్తూ ఉంది. తాళ్ళతో కట్టింది, జల్లేసింది, ఇవన్నీ ట్రై చేస్తున్నప్పుడైనా ఆయనకు అర్థం అవ్వాలి కదా, ఈమె నన్ను ఏదో ఇరికించడానికి ఇది అడుగుతుంది అనే ఒక జ్ఞానం ఉండాలి కదా. ఇంత బలవంతుడు కానీ బుద్ధి లేదనమాట. బలం ఉంది బట్ బుద్ధి లేదు. బలం ఉండి బుద్ధి లేకపోయినా, బుద్ధి ఉండి బలం లేకపోయినా వేస్టే. ఈయన చాలా బలవంతుడు కానీ బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఎందుకు అడుగుతుంది, ఇన్నిసార్లు ఎందుకు ట్రై చేస్తుంది, పద్దాక ఎందుకు విసిగిస్తుంది, ఈమె నాకు తగదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి ఉంటే ఆయన జీవితంలో మచ్చపడేది కాదు. కానీ కంటిన్యూ చేశాడు, ఆ రిలేషన్లోనే ఉండిపోయాడు. ఆమెను నమ్మేశాడు. ఏం కాదు, నాకేమీ అపకారం చేయదు అని అనుకున్నాడో ఏమో, చెప్పేశాడు. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆ సర్దాలను పిలిపించింది. ఈ తలలోనే సీక్రెట్ అంతా ఉందంట అని తల గొరిగించారంట. వెంటనే ఆయన్ని లేపుతుంది. ఫిలిష్తీయులు వచ్చారు లెగు అంటే మనవాడు మంచి బలంగా లేచాడు. లాస్ట్ 3 టైమ్స్ లేచినట్టు ఇప్పుడు కూడా లేచాడు. లేస్తే ఏమైంది, అక్కడ దేవుని యొక్క ఆత్మ ఆయన్ని విడిచిపెట్టింది. కాబట్టి ఆయన బలహీనుడైపోయాడు. ఒకసారి ఆ మాట చదువుకుందామా. 20వ వచనం, 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతన్ని పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్మెదను అనుకొనెను. అయితే యెహోవా తన్ను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుడు తన్ను విడిచిపెట్టేశాడంట. ఎందుకు విడిచిపెట్టాడంటే తలలో బలం ఉందా, దేవుని బలం ఉందా అంటే కాదు. దేవుని యొక్క ఆజ్ఞను ఆయన అతిక్రమించాడు. దేవుడు ఆయనకి ఏం చెప్పారు, నాజీరు చేయబడిన వ్యక్తివి, మంగలి కత్తి ఎట్టి పరిస్థితుల్లో నీ తల మీదకి రాకూడదు. అది ఒక ఆజ్ఞ. దానిలో బలం లేదు కానీ ఒక ఆజ్ఞ దేవుడిచ్చారు. నువ్వు ఆ పండు తినకూడదు, నువ్వు ఆ పండు తినిన దినమున నిశ్చయంగా చచ్చిపోతావు. అది ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపము ద్వారా దేవునికి దూరం అయిపోయాడు. సో దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు, తన సీక్రెట్ రివీల్ చేశాడు. యెహోవా తన్ని ఎడబాసెనని అతనికి తెలియలేదంట. ప్రతిదినము విరజిమ్మినట్లే ఈరోజు కూడా పరిశుద్ధాత్ముడు నా మీద ఉన్నాడు, నేను బలవంతుడిని అనుకున్నాడు. అయితే వాళ్ళు వచ్చి సంకెళ్ళతో బంధించి కళ్ళు పీకేశారంట. కళ్ళు ఓడతీసి తీసుకెళ్ళి బందీ గృహంలో పెట్టి తిరగలిసిరిస్తున్నారంట. అంత బలవంతుడితో, ఒక్క చేత్తో 1000 మందిని చంపిన వ్యక్తితో, ఆ ఊరి తలుపులు మోసుకుని పోయిన వ్యక్తితో ఇప్పుడు ఏం చేస్తున్నారు, తిరగలి విసిరిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చాడో చూడండి. నాజీరు చేయబడిన వ్యక్తి, న్యాయాధిపతి, 20 సంవత్సరాలు ఎదురు లేకుండా నిలవబడిన వ్యక్తి ఇప్పుడు ఎలాంటి స్థితిలోనికి వచ్చాడంటే తిరగలి విసురుతున్న స్థితిలోనికి వచ్చాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎందుకు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన కారణాన్ని బట్టి. ఈరోజు నీ శరీర బలహీనతలే నీ నాశనానికి కారణమని దేవుని మాట సెలవిస్తూ ఉంది. మనం ఎందుకు పద్దాక చేసిన తప్పే చేసి ఇది పాపమని పరిశుద్ధాత్ముడు ఎన్నిసార్లు మనల్ని గద్దించినా వినకుండా అదే తప్పులో కంటిన్యూ అవుతూ ఉంటే ఒకరోజు దేవుడు నన్ను విడిచిపెడితే మన జీవితాలు ఎలా ఉంటాయంటే
సంసోన్ జీవితాల్లో మార్చబడతాయి. ఒక శూరుడు బలవంతుడు వెళ్ళి తిరగలి విసురుతూ ఉన్నాడు. అక్కడున్న ఫిలిస్తీన్ సర్దార్లు అందరూ అనుకుంటున్నారంట, మన దేవత దాగోను ఆమె మనకి ఈ సంసోన్ని అప్పగించింది, ఆమెకు బలిచ్చేద్దాం సంసోన్ అని చెప్పి ఒక పండుగ చేసుకుందాం అని చెప్పి మొత్తం అందరూ కలిసి గుడిలో కలుసుకుని అతన్ని హేళన చేయడానికి, అవమానించడానికి, బలిచ్చేయడానికి తీసుకొచ్చారంట. ఎవరిని? సంసోన్ని ఆ గుడిలోనికి తీసుకొచ్చినప్పుడు ఇతనికి అర్థమైపోయింది, ఇంక నన్ను బలిస్తారు, ఆ చనిపోయేదేదో ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. లాస్ట్ చాప్టర్లో కూడా మనం చదివాం, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి నన్ను రక్షించవా దేవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ వాటర్ ఆ గోతిని చీల్చి నీళ్ళనిచ్చినట్లుగా మనం చూసాం. అదే సిచ్యువేషన్స్లో మళ్ళా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 28వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. ఇప్పుడు మనోడికి మరలా జ్ఞానం వచ్చింది. నేను దేవుని తట్టు తిరిగితే ఈ పాపంలో కూడా, ఈ యొక్క శిక్ష భరిస్తూ కూడా దేవుని తట్టు తిరిగితే నా పాపం వల్ల వచ్చిన ఆ పర్యావసానాలు మళ్ళా నేను భరిస్తూ ఉన్నప్పటికీ దేవుడు మళ్ళీ కనికరించే దేవుడు, పాపాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే సహాయం చేసే దేవుడు, విడిపించే దేవుడు, అద్భుతం చేసే దేవుడు అని చెప్పి ఆ ఊడిపోయిన ఎంట్రుకలు మళ్ళా తిరిగి మొలవడం ప్రారంభించినాయి అంట. ఈయన ప్రార్థన కూడా దేవుడు ఆలకించారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈయన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక్కసారి దేవుడు ఆయన బలపరిచారు. ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలని బలంగా లాగినప్పుడు ఆ 2 స్తంభాలు పడిపోయి ఆ గుడంతా కూలిపోయి 3000 మంది ఫిలిస్తీన్ల సర్దార్లు అక్కడ చనిపోయారు. అంటే మెయిన్ లీడర్స్, ఫిలిస్తీన్లో ఉన్న మెయిన్ లీడర్స్ అందరు చనిపోయారు. అంటే ఫిలిస్తీన్ని ఇశ్రాయేల్ ఏం చేశారు? గెలిచారు. అప్పుడు ఆయన మరణంలో కూడా దేవుని చిత్తం నెరవేర్చబడింది. ఆమేన్. సో ఎందుకు నెరవేర్చబడిందంటే ఆ చివరి నిమిషంలో కూడా దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఆయనకి సహాయం చేశారు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఎంత పాపంలో కూరుకుపోయి బంధించబడి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినా దేవుని తట్టు తిరిగితే దేవుడు ఏం చేస్తారంట? ఆ చివరి నిమిషంలో కూడా నీకు సహాయం చేస్తారు. ఈ సంసోన్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఒక నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వ్యక్తి, దేవుని ఆత్మచేత బలముగా వాడుకొనబడవలసిన వ్యక్తి, తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం, తన శరీరాశను నెరవేర్చుకోవడం కోసం దెలీలా దగ్గరికి వెళ్ళి బంధింపబడ్డాడు. దెలీలా తన జీవితంలో ఒక గొప్ప వరం అనుకున్నాడు, కానీ ఒక గొప్ప శాపం అని ఆయనకు అర్థం కాల. ఈ లోకంలో ఏదైతే మనము సంతోషిస్తామో అదే మన నాశనానికి మూలమైంది. ఆమేన్, ప్రైజ్ గాడ్. మనం ఏదైతే మనం సంతోషిస్తున్నాం అని అనుకుంటున్నామో అదే మన నాశనానికి మూలమైంది. సో ఈరోజు మనం దేనిలో ఆనందిస్తున్నాం? సంసోను వేసే దగ్గర ఆనందించాడు, దెలీలా దగ్గర ఆనందించాడు, వాళ్ళ ద్వారా నాశనం కొని తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, ఒక గొప్ప బలవంతుడు కూలిపోయాడు. ఆ ఫిలిస్తీన్లను చంపడమే కాదు, ఆయన కూడా చనిపోయాడు. ఆయన జీవితం కూడా ఎండ్ అయిపోయింది అక్కడ. మీరు ఒకసారి ఆ మాట చదివితే 31వ వచనం, అప్పుడు అతని స్వదేశస్తులు 30 నుంచి చదువుతున్నాను చూడండి, నేనును ఫిలిస్తీన్లను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలంన అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. అప్పుడు అతని స్వదేశ జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకొని వచ్చి జోర్యాకు ఎస్టాయేలునకును మధ్యనున్న అతని తండ్రి మనోహ సమాధిలో అతని పాతి పెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. ఇదే మాట మనము 15వ అధ్యాయం చివరి వచనంలో కూడా చదువుతాం.
అతడు ఫిలిష్తీయుల దినములో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అంటే కౌంట్ ఎక్కడైపోయింది? 15th చాప్టర్లోనే కౌంట్ అయిపోయింది. ఈ 16వ చాప్టర్లో ఆయన జీవిత చరిత్ర ఏది? పరిశుద్ధాత్ముడు లెక్కించలేదు న్యాయాధిపతిగా. ఆయన స్వచిత్తానికి వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధిలోంచి రాలిపోయాడు. చివరి నిమిషంలో దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పటికీ, పగ తీర్చుకున్నప్పటికీ ఒక ముద్ర పడిపోయింది ఆయన జీవితంలో. ఎందుకు ఇంత భయంకరమైన ఎండ్ వచ్చింది? ఆయన అంతటా ఆయనే చనిపోవలసిన పరిస్థితి వచ్చింది, కళ్ళు పీకించుకుని తిరగలు విసే పరిస్థితి వచ్చిందంటే కేవలం ఆయన బలహీనతలు, శరీరాశ, నేత్రాశ. అందుకే యోహాను భక్తుడు రాస్తారు కదా, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము, అది తండ్రి నుంచి వచ్చినవి కావు. వాటి ద్వారా పట్టబడితే ఎంత గొప్ప బలవంతుడైనా బలహీనుడిగా మార్చబడాల్సిందే. సో ఈరోజు మనం ఎక్కడ పట్టబడిపోయాం? మన జీవితంలో మనము మన భర్తలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, నాజీర్లు చేయబడిన వ్యక్తులుగా దేవుని చిత్తంలో అడుగులు వేయాల్సిన మనము ఒకసారి శరీరాశలో, నేత్రాశలో పడిపోయి దేవుని చిత్తంలోంచి రాలిపోయి ఒక అవమానకరమైన ఎండ్లోకి వెళ్ళిపోకుండా, సో ఇంకొక అద్భుతమైన మాట అంటే ఒకసారి భయం వేసిన మాట కూడా, మొదటి వారు కడపటి వారు అవుతారంట, కడపటి వారు మొదటి వారు అవుతారంట. మొదలు చాలా స్ట్రాంగ్గా ఉంది సంసోన్ జీవితంలో, స్టార్ట్ చాలా అందంగా ఉంది, ఎండ్ భయంకరంగా ఉంది. సో ఈరోజు మన జీవితాలు, మనం రక్షణ పొందిన తొలి దినాల్లో చాలా అద్భుతమైన తీర్మానాలు, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాం, దేవుని కోసమే నేను జీవించాలి, ఇంకా దేనికోసం నేను జీవించనని తీర్మానాలు తీసుకున్నాం. మరి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఆ తీర్మానంలో మనం స్థిరపరచబడుతున్నామా? తీర్మానంలో నడుస్తున్నామా? ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉంటున్నామా? నాజీరు చేయబడిన వ్యక్తులని మనం గుర్తించుకుంటున్నామా? లోకంలో కలిసిపోతున్నామా? పడిపోతున్నామా? శరీరాశకు లోబడిపోతున్నామా? దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆ పరిస్థితికి వస్తున్నామా? ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్.